హలో ఎవ్రీవన్, మార్నింగ్ లేచిన వెంటనే గాట్ మై పీరియడ్స్ అనమాట. నెక్స్ట్ అయితే కాఫీ తాగాను బ్రష్ చేసుకుని, ఇంకా ఫ్రెష్ అయ్యి డెంటల్ హాస్పిటల్కి అయితే వచ్చేసాను అనమాట. సమ్ ర్యాండమ్ నార్మల్ చెకప్ కోసం నేను డాడీ అయితే వచ్చాము. ఇక్కడ ఒక క్యూట్గా అబ్బాయి చూసారు ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇంకా పని చూసుకొని ఇంకా ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ అయితే వచ్చినాయి నాకు పీరియడ్ టైం కాబట్టి. ఇంకా ఐస్ క్రీమ్ షాప్కి అయితే వెళ్ళిపోయామన్నమాట తీసుకుందామని చెప్పేసి. నాకు నచ్చినవన్నీ నేనైతే ర్యాండమ్గా పిక్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ మధ్యలో జిమ్ స్టార్ట్ చేశాక ఇవేం తినడం మానేశాను. సో అవన్నీ అయితే తెచ్చేసుకున్నాను. చూసారు కదా నేను అలా అయిపోయాను. ఎండలో స్కార్ఫ్ కట్టుకుని అయితే వెళ్ళాను అనమాట. జాగ్రత్తగా ఉన్నాను గైస్, ఎండ చాలా ఎక్కువ ఉంది. నాకు నచ్చిన ఐస్ క్రీమ్స్ అన్నీ తీసేసుకున్నాను నేను, ఎందుకంటే నాకు తినాలి చాలా అనిపించింది. సో ఇంకా యాక్చువల్గా నాకు డబల్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం, బట్ ఎప్పుడు అది అయిపోతుందని బ్లాక్ కరెంట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా డాడీకి కుల్ఫీ, మ్యాంగో, ఇంకా బైట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. సో ఇవి ర్యాండమ్గా పిక్ చేసుకున్నవే, స్పెసిఫిక్గా ఏం కాదు. ఫస్ట్ అయితే బయటతో ట్రై చేద్దామని చెప్పేసి బయట అయితే తిన్నాను. నాకు ఇదైతే చాలా ఇష్టం, కాటన్ క్యాండీ దీని పేరు. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? చేయకపోతే తప్పకుండా చేయండి, చాలా బాగా నచ్చుతుంది వైట్ చాక్లెట్ నచ్చే వాళ్ళకి. చూసారు కదా నాకు నోట్లో పెట్టిన వెంటనే మెల్ట్ అయిపోయింది, తిన్నట్టే అనిపించింది అనమాట. అంత బాగుంటుంది, చాలా బాగా అనిపించింది. అంటే క్రేవింగ్ సాటిస్ఫైడ్ అనిపించింది అనమాట ఆ స్వీట్కి. ఒక్కసారి అంత స్వీట్ నోట్లోకి వెళ్ళేటప్పటికి. అండ్ దెన్ లంచ్ అయితే చేసేసాను, బ్రౌన్ రైస్ విత్ తోటకూర అండ్ సమ్ ర్యాండమ్ ఫ్రై. దాని తర్వాత అట్లా కూర్చున్నా అనమాట. నాకు యాక్చువల్గా పీరియడ్ టైంలో స్టమక్ పెయిన్ అయితే చాలా ఎక్కువ వచ్చింది. సో ఇంకా అలా అయితే కూర్చున్నాను. ఇంకా కోన్ తిందామని అయితే ఫిక్స్ అయ్యాను. యాక్చువల్గా మనకి ఎంత కోన్ ఉన్నా ఆ బయట రేపర్ నాకే దాంట్లో హ్యాపీనెస్ వేరు కదా. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అనమాట. నేను ఇంకా ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను. అంటే పీరియడ్స్ అని చెప్పుకోవడంలో నాకైతే ఏమీ నామోషి అనిపించదు, ఇట్స్ జస్ట్ ఎ నార్మల్ థింగ్ అని అందరికీ తెలిసిందే. అండ్ ఆ టైంలో మాకు కావాల్సింది కేర్ మాత్రమే. చాలామంది విడిగా కూర్చోపెట్టడం, అంటే అమ్మాయిల్ని టైంలో గుడికి రాకూడదు, టచ్ చేయకూడదు అని చెప్పి ఒకలా చూస్తారు. మాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్లీజ్ అట్లా చూడొద్దు. మేము ఆ టైంలో కోరుకునేది ఒక సపోర్ట్ అండ్ కేర్ మాత్రమే, ఇంకంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ కూడా చేయం. దట్స్ ఇట్ ఫర్ టుడే, బాయ్.